మరొక విశేషమైన వాక్య భాగాన్ని ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. గత 2 దినాలలో ప్రభు దినాన్ని కూడుకున్న ప్రతి సందర్భంలో రెండు వారాలు ఏమిటంటే రక్షింపబడుటకు నేనేమి చేయాలి అని. ఇది చాలా అవసరమైన విషయం మీకు తెలుసు. ఒకవేళ ప్రభునందు లేని వారికి నేర్చుకోవడానికి ఒక అవకాశం కలిగి ఉంటుంది అనే దాన్ని మనం గుర్తించి, ప్రభులో లేని వారికి మాత్రమే కాకుండా ప్రభులో ఉన్నవారు కూడా క్రీస్తు యేసు యొక్క శరీరంలో పాలిభాగస్తులైన మనము మరొకసారి రక్షణ పొందుటకు నేనేమి చేయాలని జ్ఞాపకం చేసుకుంటూ ఇతరులకి తెలియచేయటానికి అందులోని అంశాలని మనం మరొకసారి చూసి అనే భాగంలో ప్రభులోనికి రాకమునుపు ఎలాంటి వాటి విషయంలో మనం ప్రాముఖ్యతని చూపించాలి, ఎవరికి మనము రాజభక్తితో కూడిన విధేయతని మనం కనపరచాలి, ఎలాంటి మారు మనసు కలిగి ఉండాలి అనే విషయాల్ని మనం ఆలోచన చేశాం. క్రైస్తవులుగా అయిన తర్వాత మనము రక్షింపబడ్డాము గనుక ఇంకా నేరుగా మనం పరలోకానికి వెళ్ళిపోతాము అని రక్షింపబడిన మనము ఏ విధంగా రక్షణలో కొనసాగాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవుడైన తర్వాత కొంతవరకు మనము తృప్తి చెంది మన దృష్టిని మార్చుకుంటూ ఉంటాం, మన ఆలోచనలు మార్చుకొని ఇంకేమిలే, ఇంకా ఆదివారం పోయి వస్తూ ఉంటే సరిపోద్దులే అని అనుకుంటూ ఉంటాం. రక్షణలో నిలిచి ఉండడం అవసరం అనే దాన్ని మనం ఈరోజు ప్రత్యేకంగా చదవబోతున్నాం. మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూసినప్పుడు మనకు అక్కడ కనిపించేది ఏమిటంటే, మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అనే మాట మన విషయంలో మనం చేయవలసినది ఏమిటి అనేది వివరిస్తాం. రక్షణ పొందాం వాస్తవమే, ప్రభులోనికి వచ్చాం. ప్రభులో వచ్చిన మనము వాస్తవానికి ఇలాగూ శిష్యులుగా జన్మించాం. మనం క్రీస్తు యేసునందు క్రొత్తగా జన్మించిన వారుగా ఉన్నాం. మనం రక్షింపబడిన తర్వాత ప్రభు యొక్క సంఘంలోనికి మనము శిష్యులుగా మార్చబడి వాక్యం వలన, క్రీస్తు రక్తం వలన, అంటే మనం చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడి జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి ఆయనతో కూడా లేపబడ్డాము అనే వాక్య భాగం మనకి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మనకి కనిపిస్తూ ఉంది. మనం క్రొత్తగా జన్మించాం, ఆయనతో కూడా పాతి పెట్టబడి ఆయన మరణంలో పాల్పంపులు పొంది ఆయన సమాధిలో పాల్పంపులు పొంది నూతన జీవం పొందినట్లుగా మనము నడుచుకున్నట్టు, నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు అనే మాట రోమీయులకు రాసిన పత్రిక 6:4లో గమనించాలి. ఆ భాగాన్ని మనం చూసినప్పుడు మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్న బద్ధులమై ఉన్నాము అనేది మనకి ఈ యొక్క వాక్య భాగం తెలియజేస్తుంది. అలాగైతే చాలా విషయాల వరకు మనం ఆలోచనని భిన్నంగా ఆలోచన చేస్తుంటాం. ఎందుకంటే ప్రపంచంలో మనం లోకంలో నుండి క్రొత్తగా క్రీస్తులో జన్మించాం. ఇంకేమి మనం ముందుకి కాపాడుకోవాల్సిన, ఎదగవలసిన, నేర్చుకోవాల్సిన ఇంకేం అవసరం లేదు. కేవలం ఆదివారమున ఆరాధనకు పరిమితి అయిపోతే సరిపోద్ది అని భావిస్తూ ఉంటాం. వాస్తవానికి అది కాదు. మనం భౌతికమైన ప్రపంచంలోని శిష్యుల్ని చూసినప్పుడు పిల్లలుగా వారు జన్మించిన తర్వాత పిల్లలు ఎదిగి నేర్చుకొని అభివృద్ధి చెందాలి అని మనం కోరుకుంటుంటాం. అలాగే మహాదేవుడైన పరలోకపు తండ్రి మనకు ఆయన తండ్రిగా, మనం ఆయనకి పిల్లలుగా, మనము పిల్లలు ఏ విధంగా శిష్యులైన వారు నేర్చుకొని పెద్దవారు అవుతారో అలాగే మనము కూడా నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు అనేది మనం గుర్తించాలి. కనుక క్రీస్తు యొక్క శరీరములో ప్రభువు మనలను కోరేది ఏమిటంటే, కేవలం అవయవంగా శిష్యులు మాత్రమే ఉండక మనము దేవుని పిల్లలమని తెలుసుకున్న వారమై
నేర్చుకొని మొదటి సూత్రాలను కూడా నేర్చుకొని ముందుకు కొనసాగాలి అనే దాన్ని దేవుడు కోరుతున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ భాగంలో మనం చూసినప్పుడు వాస్తవానికి శిష్యులైన వారు నేర్చుకోవలసిన బాధ్యత ఉంది అని గ్రహించిన మనము ఆలోచన చేయగలిగితే క్రీస్తునందు శిష్యులుగా జన్మించిన మనము నేర్చుకోవాలి అని. నేర్చుకోకుండా ఎదగలేం. పిల్లలు కూడా నేర్పించాలి. బాల్యము నుండే నేర్పించి పెద్దవారే వరకు కూడా వారు స్వతహా తమ కార్య నిర్వహణ చేసుకునే రూపంలో వారు ఎదగాలనుకుంటే నేర్చుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. భౌతికమైన శిష్యులు అంటే భూ సంబంధమైన జన్మించిన బిడ్డలైన వారు ఏ విధంగా ఎదగాలో నేర్చుకొని, అలాగే మనము కూడా ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలుగా శిష్యులుగా మనము నేర్చుకోవాలి అనేది దేవుడు కోరుతున్నాడు. అందులో భాగంగానే మనం చూసినప్పుడు కొన్ని ప్రాథమికమైన సూత్రాల్ని తెలుసుకున్నటకు సహాయపడేలా ఈ రోజు పాఠాన్ని మనము ఉద్దేశించాం. ఈ రోజు మనం ఉద్దేశించిన పాఠం ఏమిటంటే, జన్మించిన తర్వాత రక్షణలో కాపాడుకుంటూ నిలిచి కొనసాగుతూ ఉండడం ఎలాగూ అనేది మనం నేర్చుకోబోతున్నాం. రక్షణ పొందితే చాలదు, కానీ రక్షణ కలిగిన మనము దానిలో నిలిచి ఉండాలి, దాన్ని కాపాడుకోవాలి, దానిని కొనసాగించాలి. ఏ విధంగా? అలాగైతే రక్షణ పొందిన నేను ఏ విధంగా నేను రక్షణలో కొనసాగాలి, కాపాడుకోవాలి అనేది అనేక సార్లు నేర్చుకోకుండానే మనం ఆచారబద్ధమైన ఒక క్రైస్తవులుగా మిగిలిపోతూ ఉంటాం. మన దైనందికమైన జీవితంలో ఆత్మ సంబంధంగా ఎదగకుండా దేవుని ఆశీర్వాదాలను పొందకుండా పోగొట్టుకుంటూ ఉంటాం. కనుక దేవుని ఆశీర్వాదాలను పొంది మనం పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకోవడానికి, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, లేకపోతే రక్షణని కాపాడుకొని నిలిచి ఉండడానికి, అందులో కొనసాగడానికి మనం ప్రాథమికమైన సూత్రాలని చూస్తున్నాం. అందులో కొన్నిటిని ఈరోజు మనం ధ్యానించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం బాప్తిజం తీసుకున్న తర్వాత నేను పరలోకమునకు వెళ్ళుటకు ఇంకా ఏదైనా చేయవలసిన అవసరం ఉందా? నేను చేయవలసింది. రక్షణ పొందిన నీవు, లేకపోతే రక్షణ పొందిన నేను పరలోకానికి వెళ్ళడానికి నా జీవిత పర్యంతరం మరణం వరకు నేను చేయవలసినది ఏమి అనేది చాలా ప్రాముఖ్యం. ఈ వాక్య భాగం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మీరు చూసినప్పుడు ఆ వాక్య భాగంలో ఈ మాటలు మనకి యోహాను గారు యేసుక్రీస్తు మనకి తెలియజేయడం కనిపిస్తూ అని చెప్పే విషయం. ఇదిగో మీరు అపవాది మీలో కొందరిని వేయింపబోచున్నారు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును రక్షింపబడిన వారు తప్పిపోయే అవకాశం ఉంది, నశించిపోయే అవకాశం ఉంది, రక్షణను మనం నిత్య జీవాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. మొదటి పాయింట్ రక్షింపబడ్డాను అని నేను తెలుసుకోవాలి. నిజంగా నీవు రక్షింపబడ్డావా? నిశ్చయముగా నువ్వు రక్షణలో కొనసాగుతున్నావా? నీవు నిజంగా రక్షింపబడి ఉంటే నేను నిజముగా నిత్య జీవాన్ని పొందుతానని నేను తెలుసుకొని ఉన్నాను అని తెలుసుకోవడం అనేది ప్రాముఖ్యమైనది. కనుక నీవు జీవిస్తున్న ఈ దినాలలో, మరణం వరకు జీవించిన దినాలలో తుది శ్వాస విడిచేటప్పుడు నువ్వేమో ధైర్యంగా చెప్పగలిగినది తెలుసుకొని ఉండాలంటే తెలుసుకోవడానికి వీలుంది. తెలుసుకోవచ్చు. నీవు నీ జీవితాన్ని పరిశీలించుకుంటే నేను నిత్య జీవాన్ని నిజముగా నిశ్చయముగా స్వతంత్రించుకుంటాను అని తెలుసుకోవడానికి అవకాశం ఉంది అనే దాన్ని, రక్షించబడ్డానని తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది అనేది మనం చూడబోతున్నాం. మూడవదిగా క్షమాపణకి. క్రైస్తవుడిగా కొనసాగుతున్న నీవు ఒకవేళ తప్పిదము చేస్తే, ఒకవేళ క్రైస్తవుడైన తర్వాత, రక్షింపబడిన తర్వాత పాపం చేస్తే నీకు క్షమాపణ ఉందా లేదా? ఆ క్షమాపణ ఏ విధంగా దేవుడు ఇవ్వడానికి ఆయన ఉద్దేశించాడు అనే దాన్ని చూస్తున్నాం. 3 విషయాలు. 1, నేను రక్షింపబడిన తర్వాత తప్పిపోయే అవకాశం ఉంది, అది వాస్తవం. 2వది, రక్షింపబడ్డానని నాకు తెలుసు. ఇప్పుడు రక్షింపబడ్డాను, రక్షణలో కొనసాగుతున్నాను, నేను నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటానని నాకు తెలుసు అనే నిశ్చయత కలిగి ఉండాలి. అది తెలుసుకోవడానికి అవకాశం ఉంది. 2. 3వది, రక్షింపబడిన నేను పాపం చేసిన ఎలా రక్షింపబడిన తరువాత దేవుడు నా పాపాన్ని ఏ విధంగా క్షమిస్తాడు అనే దాన్ని, ఈ 3 విషయాన్ని చూడబోతున్నాం. మొదటి విషయం, రక్షణ యందు నిలిచి కొనసాగడానికి నేనేమి చేయాలి?
రక్షింపబడ్డాను. ఇప్పుడు మీరందరూ కూడా క్రీస్తునందున్నారు. ఈ వాక్యాన్ని వింటున్న అనేకులు క్రీస్తులో లేకపోతే ఇంతకు మునుపు 2 పాఠాలను చదవండి. క్రీస్తులోనికి బాప్తిజం పొంది క్రొత్తగా జన్మించిన వారైతే, మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి వారైతే, మీరు రక్షణలో కొనసాగుతూ ఉంటే ఈ యొక్క విషయాన్ని ధ్యానించడానికి ప్రయత్నించండి. అదేమిటంటే రక్షణ యందు నిలిచి కొనసాగుటకు నేనేమి చేయాలి కనుక నేనేమి చేయాలి, రక్షణ పొందడానికి నేనేం చేయాలని చూసాం. ఇప్పుడు రక్షణ యందు నిలిచి కొనసాగడానికి నేనేమి చేయవాలి, ఇది ప్రాముఖ్యమైన అంశం. ఇందులో మొదటి అంశం ఏమిటంటే క్రైస్తవులు అయిన తరువాత కూడా తప్పిపోయే నశించిపోవటం సాధ్యమనేది వాస్తవం. నువ్వేమనుకుంటావంటే నేను క్రైస్తవుడు అయిపోయాను, నేను ఇంకేం తప్పు చేయను, నేను ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఉంటాను, ఎందుకంటే కృపలోనికి వచ్చాను కనుక నేను ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటాను, నేను క్రైస్తవుడు అయిన తర్వాత విశ్వాసం కోల్పోయే అవకాశం లేదు అని అనుకుంటాను. కానీ అది వాస్తవం కాదు. నేను క్రైస్తవుడు అయిన తర్వాత కూడా విశ్వాసమును కోల్పోయి, అంటే విశ్వాసాన్ని పోగొట్టుకొని నేను నశించిపోయే అవకాశం ఉంది. కానీ కొందరు ఈ సిద్ధాంతాన్ని నమ్ముతారు. మతములో అనేకులైన వారు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతారు. అదేమిటంటే ఇదే అన్నమాట, ఒకసారి రక్షింపబడిన తరువాత ఎల్లప్పుడూ రక్షింపబడిన వారే అనే సిద్ధాంతాన్ని నమ్ముతారు. మీకు అక్కడ స్లైడ్ వేస్తున్నారో లేదో నాకు తెలీదు. స్లైడ్ వేస్తే ఆ స్లైడ్ లో మీరు చూడగలిగితే, ఒకసారి రక్షింపబడిన తర్వాత ఎల్లప్పుడూ నేను రక్షింపబడిన వాడినే. ఇది బైబిలానుసారమైన సిద్ధాంతం కాదు. ఈ సిద్ధాంతం లోకంలో ఉన్న సిద్ధాంతం. వారు నమ్మేది ఏమిటంటే, ఒకసారి రక్షింపబడిన తర్వాత ఎల్లప్పుడూ రక్షణలోనే నేను ఉంటాను, ఆ రక్షణలో నుండి నేను పడిపోను, ఎందుకంటే నేను కృపలోనికి ప్రవేశించాను కనుక ఆ కృప నుండి తొలగిపోను అని అనుకుంటూ ఉంటారు. అది వాస్తవం కాదు. వాస్తవాన్ని బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు దీన్ని ఏమంటారంటే మత భ్రష్టత్వం అనేది అసంభవం. అనేకులు అనుకునేది ఏమిటి, విశ్వాస భ్రష్టత్వం, మత భ్రష్టత్వం, లేకపోతే విశ్వాస భ్రష్టత్వం అనేది జరగదు అనేది అనేకులు నమ్ముతూ ఉంటారు. ఇది ఒక క్రైస్తవుడు దేవుని కృప నుండి పడిపోడు అని నమ్ముతూ ఉంటారు. అది వాస్తవానికి బైబిల్ గ్రంథంలో మనం ఇప్పుడు చూసినప్పుడు కృప ద్వారా రక్షింపబడిన మనము కృపలో నుండి తొలగిపోయి విశ్వాస భ్రష్టులైపోయే అవకాశం కూడా ఉంటది. అందుకనే కాపాడుకోవాలి నీ రక్షణని, నీ విశ్వాసాన్ని. ఆ విశ్వాసంలో రక్షణలో నిలిచి ఉండి గట్టిగా కాపాడుకుంటూ కొనసాగుతూ ఉండాలా, లేకపోతే నువ్వు విశ్వాస భ్రష్టుడైపోవడానికి అవకాశం ఉందని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంలో కొన్ని వాక్య భాగంలో నుండి ఈ సిద్ధాంతము తప్పు అనే దాన్ని మనం చూస్తున్నాం. ఏం సిద్ధాంతం? ఒకసారి ఒకడు రక్షింపబడిన తరువాత ఎల్లప్పుడూ వాడు రక్షింపబడిన వాడుగానే ఉంటాడు, భ్రష్టత్వం విశ్వాసాన్ని తొలగిపోకుండా ఉంటాడు, కృపలో నుండి వెళ్ళిపోడు అనే తప్పుడు సిద్ధాంతం ఉందే. ఆ సిద్ధాంతాన్ని లేఖనాలు వ్యతిరేకిస్తున్నాయనే విషయాన్ని లేఖనపు వెలుగులో మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా లేఖనాలను మనం చూసినప్పుడు యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 28లో మనం చూసినప్పుడు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని వారు ఈ సిద్ధాంతాన్ని చెప్పడానికి పూనుకున్నారు. ఈ సిద్ధాంతాన్ని ఎవరైతే నమ్ముతున్నారో వారు క్రీస్తు ప్రభువు వారు చెప్పిన మంచి గొర్రెల కాపరి అనే అధ్యాయములో, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలోని క్రీస్తు ప్రభు చెప్పిన 28వ వచనాన్ని ఆధారం చేసుకొని ఒకసారి రక్షింపబడిన వాడు ఎల్లప్పుడూ రక్షింపబడిన వాడే అని చెప్తూ ఉంటారు. ఆ వాక్య భాగంలో ప్రభు వారు ఇలా చెప్తున్నారు ఏమిటంటే, నేను వాటికి నిత్య జీవనిచ్చుచున్నాను. తన గొర్రెలను గురించి తెలియజేస్తూ, తన గొర్రెలు కాని వాటిని కూడా తెలియజేస్తూ, నేను వాటి కొరకు గొర్రెల కాపరిగా నేను వాటి కొరకు నా ప్రాణమును పెట్టుటకు వచ్చితేనని చెప్పిన తర్వాత ఆయన చెప్తున్న వాక్యం 28వ వచనంలో ఇలా రాయబడింది, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడనో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికీ గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనో వాటిని అపహరించలేడు. ఈ మాటల్ని ఆధారం చేసుకొని ఒకసారి రక్షింపబడిన వాడు ఎల్లప్పుడూ రక్షింపబడిన వాడని వాదించడానికి పూనుకున్నాడు. ఇక్కడ మీరు గుర్తించవలసిన చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇక్కడ ప్రభువారు చెప్పేది ఏమిటంటే, నేను ఎవరికైతే సమృద్ధి గల జీవితాన్ని పెట్టి నా గొర్రెలుగా చేసుకుంటున్నానో ఆ గొర్రెలు ఎన్నటికీ నశించిపోవని చెప్తున్నాడు. వాటిని నా చేతిలో నుండి ఎవరు అపహరించుకోవడం చెప్తున్నాడు. ఎవడును వాటిని
నా చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరించలేడు, నా తండ్రి చేతిలో నుండి, నా చేతిలో నుండి అనే మాటని తెలియజేస్తాడు. కానీ ఏం చెప్పడం లేదండి వాక్య భాగంలో, మీరు కృపలో నుండి నా చేతిలో నుండి తప్పించుకొని దూరమైపోతారు, దూరమైపోరు అని చెప్పాల. ఆయన చేతిలో ఉంటారు మీరు. ఆయన చేతిలో ఉన్నంత వరకు మీరు నశించరు, ఎవరు కూడా నిన్ను అపహరించరు. కానీ ఆయనలో నుండి మీ అంతటే మీరే వెళ్ళిపోరు అని ఇక్కడ చెప్పలేదు, గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రభులోనికి వచ్చిన నీవు నీ అంతటా నువ్వే ఆయన చేతిలో నుండి, లేకపోతే ఆయన నుండి దూరం అయిపోయే అవకాశం ఉంది. మనం అనేక సార్లు పిల్లల్ని ఎక్కడికైనా రద్దీగా ఉన్న స్థలంలో చేయబట్టుకొని నడిపించి వెళ్తున్నామంటే ఇవన్నీ చీడి చేసి వెళ్ళిపోతాడు. మన చేతిలో ఉన్నాడు, చేయబట్టుకొనే ఉన్నాడు, కానీ ఏం చేశాడు? చెయ్యి ఇదిలించుకొని వెళ్ళిపోయాడు అన్నమాట. ఆకుపడలా 10 నిమిషాలు. తల్లిదండ్రులు ఏమైపోయారు? గాబరా అయిపోయారు. ఉదాహరణకి క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో కూడా తల్లిదండ్రులతో దేవాలయానికి వెళ్ళిన ఆయన కొంతసేపటికి కనిపించకుండా పోయేశాడు. అంటే ఆయన తీర్మానం చేసుకున్నాడు, దేవాలయంలో వారి దగ్గర, యూదుల దగ్గర ఆయన చర్చిస్తూ ఉన్నాడు. కనుక తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అందుకనే వారు ఆయన వెతుకుతూ వచ్చారు. అలాగే మనము కూడా మన జీవితంలో క్రీస్తు యొక్క చేతిలో నుండి, దేవుని చేతిలో నుండి మనము మనంతటా మనమే దూరం అయిపోయే అవకాశం ఉంది. మీరు దూరం అయిపోరు, అలాగూ మీ అంతటా మీరే నన్ను వదిలిపెట్టి వెళ్ళరు అని ఈ వాక్య భాగంలో ప్రభు వారు చెప్పలేదు అనే దాన్ని మనం గుర్తించాలి. ఆయన చేతిలో ఉన్నంత వరకే, ఆయన చెయ్యి పట్టుకున్నంత వరకే, ఆయనలో ఉన్నంత వరకే మిమ్మల్ని ఎవరు కూడా అపహరించలే. మీరు ఆయన నుండి తొలగిపోతే, ఆయన నుండి విడిచిపెట్టిపోతే మిమ్మల్ని మీరే భ్రష్టులుగా చేసుకుంటారు అనే విషయం కూడా మనం గమనించాలి. కనుక మీరు రక్షణ పొందిన తర్వాత మీ వద్ద నుండి ఎవరో దాన్ని తీసివేయలేదనేది వాస్తవమే, ఇది నిజమే. గాని మీరు మీ అంతటా మీరే వదులుకొని వెళ్ళిపోతారు విశ్వాసాన్ని అనేదాన్ని ఇక్కడ ఈ వాక్యం వాగ్దానం చేయలేదు. ఈ వాక్యంలో ఏం చెప్పలేదంటే మీ అంతటా మీరే విడిచిపెట్టి వెళ్ళిపోతారు అనేది, వెళ్ళిపోరు అనే దాన్ని ఇక్కడ చెప్పలేదు. కనుక ఒకసారి రక్షింపబడిన వారు ఎల్లప్పుడూ రక్షింపబడిన స్థితిలోనే ఉంటారనే ఆలోచన మంచిదే, కానీ అది సాధ్యం కాదు వాస్తవానికి. అలాగైతే మంచిదే, ఒకసారి రక్షింపబడిన తర్వాత ఎల్లప్పుడూ రక్షణలో కొనసాగితే అది ఆదరణతో కూడిన విషయమే, మంచి విషయమే మనకి. కానీ అనేక సార్లు ఈ లోకంలో జీవిస్తున్న మనము విశ్వాసమును విడిచిపెట్టి, ప్రభువుని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, లేకపోతే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే అవకాశం మనంతట మనమే పరిస్థితులను బట్టో, సొంత నిర్ణయాలను బట్టో మనంతట మన నిర్ణయాలు చేసే విశ్వాసాన్ని విడిచి వెళుతుంటాం. కనుక దేవుని ప్రజలు కూడా రక్షణ అనేది షరతులతో కూడినది అనే దాన్ని మనం చూస్తాం. నువ్వు రక్షణలో నిలిచి కొనసాగితేనే నిత్య జీవం అనేది, పరలోకం అనేది స్వతంత్రించుకుంటావు. నువ్వు రక్షింపబడ్డాను, నాకు ఎప్పుడు రక్షణలో ఉంటాను, దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు నాకు ఎప్పుడు సహాయం చేస్తాడంటే వీలు కాదు. నీవు నిలిచి ఉండాలి, నీవు కాపాడుకోవాలి, దానిలో కొనసాగుతూ ఉండాలి. కనుక అలాగైతే నేనేం చేయాలి? రక్షణ యందు నిలిచి ఉండి కాపాడుకొని దాన్ని కొనసాగించడానికి నేనేం చేయాలి? దాన్ని చూసేక ముందుగా మొట్టమొదటిగా మనం చూసేది ఏమిటంటే ఈ సిద్ధాంతం. ఏ సిద్ధాంతం? ఒకసారి రక్షింపబడిన తర్వాత ఎల్లప్పుడూ రక్షింపబడిన వారుగానే ఉంటారు అనే సిద్ధాంతం తప్పు అని చెప్పే లేఖనాలని మనం ఇప్పుడు కొద్దిసేపు చూస్తున్నాం. మొదటిగా ఒకసారి రక్షింపబడిన తర్వాత ఎల్లప్పుడూ రక్షింపబడిన వారే అనే తప్పు సిద్ధాంతం లేఖనాలను బట్టి మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం ఇప్పటికే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకున్నాం. ఆ భాగంలో మనకు చెప్పిన విషయం ఏమిటంటే, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేది. నీకు జీవ కిరీటం కావాలనుకుంటే మరణం వరకు నమ్మకంగా ఉండు. నమ్మకంగా లేకపోతే జీవ కిరీటం లేదు. కనుక తప్పుతాం అన్నమాట. కనుక రక్షింపబడడానికి, రక్షణలో నిలిచి ఉండడానికి, స్వతంత్రించుకోవడానికి, జీవ కిరీటాన్ని నేను పొందడానికి ఏమి చేయాలి? మరణం వరకు నమ్మకంగా ఉండుము. టు ది పాయింట్. మరణం వరకు కూడా, మరణం వరకు నువ్వు నమ్మకంగా లేకపోతే నీకు జీవ కిరీటం లేదు సుమి. రెండవ విషయం, ఈ వాక్య ప్రకారం జీవ కిరీటాన్ని పొందడానికి ఏం అవసరం అంటే మరణం వరకు నమ్మకంగా ఉన్నాం అనేది చూసాం. రెండవ విషయం ఏమిటంటే మరొక వాక్యం 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 8 వరకు బైబిల్ ఉన్న వారు తెరిచి చూడాలా. జూమ్ లో ఉండేవారు కూడా దయతో నాతో కూడా కలిసి వాక్యాన్ని తెరిచి చూడండి.
రెండవ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 8లో అపోస్తలుడైన పౌలు తన్ను గురించి ఏం చెప్తున్నాడో ఈ లేఖనంలో తెలియచేయబడింది. తన్ను గురించి చెప్తున్న వాక్య భాగం ఏమిటంటే, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ తర్వాత అంటున్నా, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. అందరికి అనుగ్రహించే ఒక కిరీటాన్ని గురించి మాట్లాడు కనుక అందరికీ అనుగ్రహిస్తాడు. ఎవరికి అనుగ్రహిస్తాడు? నీతి కిరీటాన్ని గురించి మాట్లాడుతున్నా. పైన జీవ కిరీటాన్ని గురించి మాట్లాడాము ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 10లో. ఇక్కడ నీతి కిరీటాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నీతి కిరీటము ఎవరికి దక్కుతుందంటే, మంచి పోరాటము పోరాడని వారికి, పరుగు కడము ముట్టించిన వారికి, విశ్వాసమును కాపాడుకున్న వారికి. ఈ 3 మాటలు గుర్తించాలి. అందుకని రెడ్ కలర్లో వేశారు. కనుక మంచి పోరాటం విశ్వాసపు పోరాటం మనం. అందుకనే పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడుడని యూదా పత్రిక 3వ వచనంలో తెలియజేయబడింది. ఇది పోరాటం. నీవు లోకంలో జీవిస్తున్నావు, రక్షింపబడిన వాస్తవమే. రక్షింపబడిన వెంటనే నీకు జీవ కిరీటం వస్తుంది, నీతి కిరీటం వస్తుంది. రక్షణను కొనసాగించాల్సిన అవసరం లేదు. నేను ఇంకా రక్షింపబడినాను, ఎల్లప్పుడూ కూడా కృపలో రక్షింపబడిన వానిగానే ఉంటాను అని అనుకోదు. కాపాడుకునే బాధ్యత నీకుంది. నీ విశ్వాసాన్ని కాపాడుకునే బాధ్యత. అంత మాత్రమే కాకుండా పరుగు కడముట్టించాలి. పందెపు రంగంలో వెళ్ళేవాడు 100 కిలోమీటర్స్ వెళ్ళాలి, కానీ 50 కిలోమీటర్స్ వెళ్ళి కూర్చున్నాడు అనుకో, పరుగు తుదముట్టించాడా? లేదు అన్నమాట. అలాగే మన విశ్వాసం కూడా. జన్మించాము, ఒక 5 సంవత్సరాలు భలే యాక్టివ్ గా భలే చురుకుగా ఉన్నాము, 10 సంవత్సరాలు భలే చురుకుగా ఉన్నాము, అవతల లోకం వైపు లాగబడ్డాము, దురలవాట్లకి చేరుకున్నాము, లేకపోతే స్నేహితుల వల్ల మన జీవితాన్ని పాడు చేసుకుంటాము. లోకములో ఉన్న వాటిని ఆశించి మనం తిరిగిపోయే అవకాశం ఉంది. కనుక మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందుకని అంటున్నాడు, విశ్వాసమును కాపాడుకో, పరుగును తుదముట్టించు. అప్పుడే నీకు నీతి కిరీటం లభిస్తుంది, లేకపోతే నువ్వు పోగొట్టుకుంటావు సమే. మరొక విషయాన్ని అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని గురించి విశ్వాసమును విడిచిపెట్టగలిగాడని ఆయనే చెప్తున్నాడు. ఒకవేళ ఈ పోరాటంలో నేను సరిగా పరిగెత్తకపోతే, తుదముట్టించకపోతే నాకు జీవ కిరీటము ఉండదు అనే దాన్ని పౌలు తనకు నీతి కిరీటం కొరకు లభిస్తుందనే నమ్మకంతో ఎందుకున్నాడంటే, ఆయన విశ్వాసపు పందెపు రంగంలో పోరాడుతూ ఉన్నాడు, పరిగెడుతూ ఉన్నాడు, కాపాడుకుంటూ ఉన్నాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే కాపాడుకోలేని వాడు రక్షింపబడినప్పటికీ కూడా నీ రక్షణలో కొనసాగకుండా తప్పిపోతావు. అనేకులు అనుకున్నట్టుగా ఒకసారి రక్షింపబడిన తర్వాత ఎల్లప్పుడూ నేను రక్షింపబడతాను అనుకుంటే అది నీ భ్రమ. అది కేవలం భ్రమ మాత్రమే సుమి. రెండవదిగా 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు జాగ్రత్తగా చూడాలి. ఆ వాక్య భాగంలో మనకు చెప్పిన విషయం, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి, మరి జాగ్రత్త కలిగి ఉన్నాడు. మీరు ఇట్టి క్రియలను చేయువారైతే, గుర్తుపెట్టుకోండి, ఇట్టి క్రియలను చేయువారైతే, ఎట్టి క్రియలను? పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్న వారు అన్నమాట. కనుక రక్షింపబడిన వారికి పని ఉంది. తరువాత అదేమిటి? పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలి. చేసుకున్నటకు జాగ్రత్త పడి ఉండాలి. నేను పిలువబడ్డానండి, సువార్తకి ఏర్పాట్లోనికి వచ్చానండి, అది నిశ్చయమే, కానీ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన అంటే మీరిట్టి క్రియలు చేయువారైతే ఎల్లప్పుడూ తొట్టిల్లరు. తొట్టిల్లితే జీవ కిరీటం పోతే, నీతి కిరీటం పోతే, రక్షణ పోతే. తొట్టిల్లకుండా ఉండాలి. తొట్టిల్లడం అంటే ఏంటి? పోత రాయికి తగిలి పడ్డాడు, గాయం అవుద్ది అనమాట. అలాగే విశ్వాసములో పోతూ ఉన్నా, నడుచుతూ ఉన్న నీవు రాయి తగిలి లోకములో నువ్వు పడిపోతే మరలా తిరిగి లేవడానికి ప్రయత్నించాలి, కానీ పడిపోయిన కాండే ఉంటే నీవు తొట్టిల్లకుండా ఉండి నువ్వు అడుక పడిన దగ్గరనే నీ విశ్వాసాన్ని. అందుకని అంటున్నాడు, అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఎప్పుడు సమృద్ధిగా రాజ్యంలో ప్రవేశించేది? ప్రవేశించానండి, ప్రవేశించాను, కానీ ఇంకా సమృద్ధిగా రాజ్యంలో
నీవు అనుభవించడానికి వీలు కాలేదు. ఎందుకు అనుభవించడానికి వీలు కాలేదంటే రాజ్యంలో ఉన్నాను కానీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోకుండా ఆ క్రియలని జాగ్రత్తగా చూసుకోకుండా తొట్టిళ్లతో ఉంటే నేను రాజ్యంలో సమృద్ధి గల జీవితాన్ని జీవించలేను. కనుక పడిపోయే అవకాశం. దాని గురించి పేతురు తన గ్రంథంలో తెలియచేయడం మనకు కనిపిస్తుంది. కనుక దేవుని పిల్లలలో ఒకరు, మీరు ఏర్పడిన వారిలో ఒకరు. దేవుని పిల్లలమైన మనము దేవుని ఏర్పాటులోనికి వచ్చిన వారు, పిలుపుని అందుకున్నవారు. ఆయన పిలుపుతో కూడా మనము పరలోకమునకు వెళ్ళే సమూహంతో కూడా ప్రయాణం చేస్తాం. గుర్తుపెట్టుకోవాలి. ఈ సమాజం ఉందే, క్రీస్తునందున్న సమాజం, పరలోకానికి ప్రయాణం చేసే సమాజం. వారితో కూడా కలిసి మనము ప్రయాణం చేస్తున్నాము కానీ అందరూ ప్రయాణంలో తుది ముట్టించడం లేదు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ప్రయాణంలో షరతులతో కూడా ఏమి చేయాలో, ఏవి ఆజ్ఞాపించాలో వాటిని అనుసరించి ఈ పోరాటంలో ముందుకు కొనసాగాలి. అలాగూ పందెపు రంగంలో నియమం ప్రకారం పోరాడకపోతే మనం కిరీటం పొందడానికి అవకాశం ఉండదు, బహుమానం పొందడానికి అవకాశం. బహుమానం అందుకోవాలంటే మనము నియమబద్ధంగా, మీరు ఇట్టి క్రియలను చేయువారైతే ఎల్లప్పుడూ తొట్టిల్లరు, రక్షణ దేవుని ప్రజలకు షరతుతో కూడినది. గుర్తుపెట్టుకోవాలి. రక్షణ ఊరకనే రాదు. మరలా ఒకసారి గత పాపముల విషయమే రక్షింపబడ్డావు, ఇప్పుడు రక్షణలో కొనసాగుతూ నిత్యత్వంలో రక్షణ ఆనందాన్ని మరలా నిత్యత్వంలో అనుభవించాలి అనుకుంటే నీవు రక్షణ షరతులతో కూడినది జీవిత మరణం వరకు కూడా. దాన్ని మనం గుర్తించాలి. ఒకసారి రక్షింపబడినానులే, ఇంకేం పని లేదు, నేను ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నేను ఇష్ట ప్రకారం నేను జీవించవచ్చు, నా ఇష్ట ప్రకారం నేను బ్రతకవచ్చు, దేవుడు నన్ను ఆయన బిడ్డగా అంగీకరించేస్తాడు, ఆయన బిడ్డగా నన్ను ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంది అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఈ వాక్య భాగంలో పేతురు ఏమంటున్నాడంటే, మీరు ఇట్టి క్రియలు చేయువారైతే తొట్టిల్లరు, అంత మాత్రమే కాక మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడు. కనుక అనుగ్రహింపబడకుండా తప్పిపోవడానికి కూడా అవకాశం ఉంది అని దాని అర్థం. ఈ భాగంలో మనం చూసినప్పుడు మరొక విషయం చూడగలిగితే, ఈ ప్రత్యేకమైన వాక్య భాగాలలో క్రైస్తవులు రక్షణ షరతులతో కూడినదిగా, రక్షణ షరతులతో కూడుకొని ఉన్నందున అనేక ఉదాహరణలు మనకి వీటిలో ఒకదాని వెంట ఒకటి మనకి కనిపిస్తుంటాయి. విశేషంగా అలాగూ రక్షణలో కొనసాగకుండా భ్రష్టులైన వారిని కొందరు మనం చూస్తాం. వారిలో కొందరిలో ఒకరు 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఇహలోకమును స్నేహించిన వారిని గురించి తెలియచేయబడి, ఈరోజు మనకి ఈ లోకం అడ్డం రావచ్చు, ఇక లోకంలో ఉన్న కష్టాలు అడ్డం రావచ్చు, ఈ లోకంలో ఉన్న మా అనేకులను చూసి మనం ఇలాగుండాలా అలాగుండాలని దేవుని విడిచి, సహవాసాన్ని విడిచి, దేవుని యొక్క సన్నిధిని విడిచి ఈ లోకంలోనికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అలాంటి వెళ్ళిపోయిన వారిలో దేమా నన్ను విడిచిపెట్టాడు అని తెలియజేస్తున్నాడు. లోకమును ప్రేమించి దేమా పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలాగే నీవు కూడా సహవాసాన్ని, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటాయి. దానికి కారణం ఏమిటి? లోకమును ప్రేమించావు కనుక. నీవు లోకమును ప్రేమిస్తే రక్షణని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి అవకాశం. అలాగూ ఒకడు ఆది క్రైస్తవులలో ఒకడైన దేమా నన్ను విడిచిపెట్టి వెళ్ళాడు అని తెలియజేయడం. అంత మాత్రమే కూడా కాకుండా పేతురు కూడా తన జీవితంలో, పౌలు తన జీవితంలో ఏమని ఆలోచించాడంటే, ఒకసారి తన జీవితాన్ని చూసుకొని ఆయన మాటల్లో ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ గ్రంథాన్ని చూడాలి. బైబిల్ ఉన్న వారి గ్రంథాన్ని తెరిచి చూడాలి. నేనేమో అక్కడ వేస్తున్నానులే, అక్కడ చూస్తే సరిపోద్ది, వాక్యాన్ని చూడాల్సిన అవసరం లేదనుకోకండి. జాగ్రత్తగా రెండు కూడా అక్కడ ఉన్నాయి కూడా లేఖనానికి కరెక్ట్ గా ఉన్నాయో కూడా చూడాల్సిన అవసరం ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఆయన మాటలతో, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకున్నాను. కనుక ఆయన ఏమంటున్నాడు? నేను లోపరుచుకొనుచున్నాను. ఒకడేమో లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు, మరొక ఆయన అంటున్నాడు నా శరీరం అడ్డం వస్తుందేమో, నా శరీర కోరికలు అడ్డం వస్తుందేమో, నా మనసులోని కోరికలు అడ్డం వస్తుందేమో అని ఎవరు చెప్పేది? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, గాలి కొట్టినట్టుగా నేను పోట్లాడుట లేదు, గాలికి ప్రయాసపడడం లేదు. నేను నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నీ విశ్వాసాన్ని గాలికి ప్రయాసపడకు. గాలి కంటే ఏమిటి?
వేస్ట్ అనమాట. గాలి కొట్టే కావద్దా? గాలి కొట్టే కాదనమాట. గాలికి ప్రయాసం ఏమిటి? గాలిని మనం కొట్టలేము. గాలికి వ్యర్థంగా నేను ప్రకటించడం లేదు. వ్యర్థంగా నే యొక్క సువార్త ప్రకటన నేను వ్యర్థం కాకుండా ఉండడానికి నేనేం చేస్తున్నాను ఆయన చెప్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒకవేళ సువార్త ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునై పోదునేమో అని నా శరీరం అని ఏం చేస్తున్నా? నలగగొట్టుకుంటున్నా. సువార్తకులకి ఇది చాలా అవసరం. క్రైస్తవులకి కూడా చాలా అవసరం. క్రైస్తవులు అయిన వారు తమ శరీర కోరికల వలన సువార్త ప్రకటించే నిన్ను నీవు కాపాడుకోవాలి. సువార్త వినువారిని కూడా కాపాడుకోవాలి. అందుకేం చేయాలంటే నీ శరీరాన్ని నలగగొట్టుకోవాలి. ఎప్పుడైనా నీ శరీరాన్ని నలగొట్టుకున్నావా? శరీర కోరికలు ఎప్పుడైనా నీకు అడ్డం వచ్చినాయా? శరీర కోరికలు నీ విశ్వాసాన్ని జయించే విధంగా ఉన్నాయా? నీ విశ్వాసము శరీర కోరికలకు లోబడుతుందా? లోబడుతుంటే దానికి లోబడిపోతే నీవు రక్షణను పోగొట్టుకున్నావా? ఆయన అంటున్నాడు, నేను దానిని పోగొట్టుకోకుండా ఉండడానికి నేను భ్రష్టునై పోదునేమో. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు కూడా ప్రకటించిన తర్వాత భ్రష్టుడై పోదునేమో అని గ్రహించిన వాడే అతను నమ్మకంగా కొనసాగడానికి తన శరీరాన్ని అదుపులో ఉంచుకొని భ్రష్టుడైన పోవునేమో అంటే పరలోకములో స్థానం లేకుండా పోగొట్టుకుంటానేమో. భ్రష్టుడైపోవడం అంటే ఏమిటి? పరలోకంలో నాకు స్థానం లేకుండా పోద్దేమో. చనిపోయిన తర్వాత నరకాగ్నికి నేను ఆహుతి అయిపోతాను. జాగ్రత్త సమయం. నేను రక్షింపబడ్డాను కనుక ఒకసారి రక్షింపబడిన తర్వాత నా జీవితకాలం అంతా రక్షింపబడిన స్థితిలోనే ఉన్నాను అని అనుకుంటేమో దానికి నీవు చేయవలసినది ఉంది. పౌలు ఏం చేశాడు? తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. అలాగే మనం చూసినప్పుడు తిమోతి రాసిన పత్రికలో దేమా లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. అందుకనే యోహాను గారు అన్నారు, లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి. లోకాన్ని ప్రేమిస్తే విశ్వాసం భ్రష్టత్వం అయిపోద్ది, పోగొట్టుకుంటావు రక్షణని. ఆ తర్వాత మరలా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం మీరు చూడగలిగితే, ఈ 4వ వచనంలో కృపలో నుండి పడిపోయే అవకాశం ఉంది అనే దాన్ని తెలియజేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. గలతీయులకు రాస్తూ 5వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులమని తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడిన వారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన వాటి విషయంలో నీతిమంతులను తీర్చబడి వారెవరో క్రీస్తులో నుండి బొత్తిగా మాకు ధర్మశాస్త్రం కావాలా? పాత నిబంధన కావాలా? క్రొత్త నిబంధన కావాలా? కృప కావాలా? దేవుని కృప కావాలా? ఆ తర్వాత దేవుని ధర్మశాస్త్రం కావాలా? పాత నిబంధన కూడా కావాలా అనుకుంటే ఆయన అంటున్నాడు, క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడిన వారే, కృప వేరు చేయబడిన వారే. వేరైపోతే ఏం జరగద్ది? కృపలో నుండి తొలగిపో. నువ్వు కృపలోనికి ప్రవేశించావు. క్రీస్తులోనికి ప్రవేశించావంటే కృపలోనికి ప్రవేశించావని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తెలియజేస్తుంది. కానీ ఇప్పుడు ఆ కృపలో నుండి తొలగిపోవడానికి అవకాశం ఉంది. అంటే ఒకసారి రక్షింపబడిన వాడు కృపలో నుండి తొలగిపోకుండా అలాగే రక్షింపబడిన స్థితిలో ఉంటారనే బోధ, ఉపదేశము తప్పు అని ఈ లేఖనాలు మనకు తెలియజేస్తాయి. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. అందుకని అంటే మీరు కృప నుండి పడిపోయారు, మీరు కృప నుండి తప్పిపోమో అనుకుంటున్నారే. తప్పిమోమో అనే వారు ఈ వాక్యాన్ని ఈ వాక్యములోని భాషని చాలా శక్తివంతమైన భాషగా అపోస్తలుడైన పౌలు తెలియజేశాడు. ఎందుకంటే పౌలు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అనే దాన్ని నేరుగా వారికి తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్ర సంబంధంగా నీతిమంతులుగా తీర్చబడ్డానికి కోరుకునేవారు కనుక ధర్మశాస్త్ర సంబంధంగా నీతిమంతులుగా కావాలనుకునే వారు తొలగిపోయి ఉన్నారని చెప్పి. అదే 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమే అనుభవ జ్ఞానము చేత గుర్తుపెట్టుకోవాలా, ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలో వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. లోకం నిన్ను జయిస్తుంది. లోకంలో ఉన్న మలినం ఉంది, లోకంలో ఉన్న పాపం ఉంది, లోకంలో ఉన్న దుష్టత్వం ఉంది, లోకంలో ఉన్న దురాశలు ఉన్నాయి. నీ దురాశలు ఈ లోక మాలిన్యం ఉంది. ఆ మాలిన్యమును నేను తప్పించుకొని జరగాల. లేకపోతే వాటిలో చిక్కుబడితే చిక్కును విప్పడానికి చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో దారాన్ని ఉపయోగించి పనిచేసే వారిని అడిగితే తెలుస్తుంది చిక్కుని విప్పడం ఎంత కష్టం అని. కొన్నిసార్లు ఓపిక లేకుండా ఏం చేస్తారు? కట్ చేస్తే ఏమైపోద్ది? తెగిపోద్ది అనమాట, దూరం అయిపోద్ది. అలాగే మనం చిక్కులో పడిన తర్వాత
ఈ మాలిన్యం వలన జయింపబడిన వారమైతే కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డది. మొదట్లో రక్షింపబడిన స్థితి ఆనందదాయకమైనది, కానీ కడవరి స్థితి చాలా చెడ్డది. కనుక మీ జీవితంలో రక్షణ పొందిన తర్వాత రక్షణ కాపాడుకుంటున్నారా, రక్షణలో నిలిచి ఉన్నారా, రక్షణలో కొనసాగిస్తున్నారా, ఆ మరణం వరకు అనేదే ప్రాముఖ్యమైనది. అలాగూ లేకపోతే ఒకసారి వెలిగింపబడిన తర్వాత ఎల్లప్పుడూ మేము కృపలోనే ఉంటాము, నా ప్రభు ఎంతో ప్రేమామయుడు, నా దేవుడు ఎంతో ప్రేమామయుడు, ఎంతో కృప చూపించేవాడు, నన్ను ఎప్పుడు కూడా రక్షణలోనే కొనసాగింప చేస్తాడు. లేదు, నీ పాత్ర ఉంది దాన్ని కాపాడుకోవడం, దాన్ని కొనసాగించడంలో, దానిలో నిలిచి ఉండడంలో నీ పాత్ర ఎంతైనా ఉంది. అందుకనంటే వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియకుండాటయే వారికి మేలు. ఏమంటున్నాడు? తెలుసుకుంటే కొనసాగించు, కాపాడుకో. కొంత రుచి చూసి, దేవుని కృపను చూసి, దేవుని యందలి విశ్వాసం కలిగి, దేవుని ఆశీర్వాదాన్ని కొంతవరకు అనుభవించిన తర్వాత మార్గాన్ని తప్పుపోయితే అది దుర్గతి. అది ఎలాంటిదో వివరిస్తున్నాడు పౌలు. ఎలాంటిదో తెలుసు పేతురు. ఎలాంటిది వివరిస్తాడు? కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లునట్టు మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఎలాంటి దుర్గతి? కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టు. పందికి ఏమి ఎక్కువగా ఇష్టపడద్ది? బురదలో ఉండడమే ఇష్టం. బురదలో నుంచి బయటికి తీసుకొచ్చి ఎంత కడిగినా మరలా విడిచిపెడితే మరలా బురదలోకే వెళ్ళిపోతాయి. కొన్ని జీవితాలు అలాగుంటూ ఉంటాయి. క్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత శుభ్రమైన నీవు, మాలిన్యాన్ని కడిగి వేసుకున్న నీవు, క్రీస్తు రక్తములో కడగబడిన నీవు పంది వలె కాకు, బురద నాశించి బ్రతకకు. అందుకనే అన్నాడు, లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలో వాటిలో చిక్కుపడుకో. ఒకవేళ చిక్కుబడితే వాటి చేత నువ్వు జయింపబడి ఎలాగవుతా అంటే కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, కడుగబడిన పంది బురదలో పొర్లినట్టుగా. కనుక ప్రియమైన వారులారా, ఈ యొక్క విషయం మనకి మొదటి పాయింట్ అనే ఇంతవరకు దాకా చూసాం. 3 పాయింట్లో ఒక పాయింట్ అయింది. ఆ ఒక పాయింట్లో ఉన్న విషయం ఏమిటంటే, ఒకసారి రక్షింపబడిన వాడు ఎల్లప్పుడూ రక్షింపబడిన స్థితిలోనే ఉంటారు అనేది తప్పుడు బాధ. ఈ బాధలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం లోకంలో ఉన్నాం, శరీరంలో ఉన్నాం, జాగ్రత్తగా మన రక్షణని కాపాడుకుంటూ కొనసాగుతూ ఉండాలి. రెండవది, ఖచ్చితంగా నువ్వు రక్షింపబడి ఉన్నావని తెలుసుకున్నట్టుకు సాధ్యమే. ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. నీవు రక్షింపబడుటకు సాధ్యమైన విషయాన్ని మనం ఇక్కడ రెండవ విషయంగా చూస్తున్నాం. అనేక సార్లు చెప్పుకునేది ఏమిటంటే, నేను బ్రతుకుతున్న ఇప్పుడు నిత్య జీవం పొందాను అని నాకు తెలుసా? నువ్వు తెలుసుకునే అవకాశం, నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించి చూసుకోగలిగితే నిత్య జీవం నీ గ్యారంటీ, నేను నిత్య జీవాన్ని పొందుతాను, దాంట్లో సందేహమే లేదు అని చెప్పగలిగిన విశ్వాసం ఉండాలి. అది విశ్వాసం. రక్షణ కొనసాగింట్లో మీరు ఖచ్చితంగా రక్షింపబడ్డాడని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 11, 12 వచనాల్లో జీవ కిరీటాన్ని పోగొట్టుకోవడం క్రైస్తవునికి సాధ్యమే, కానీ అలాగే క్రైస్తవుడు తాను రక్షింపబడ్డాడని తెలుసుకోవడం కూడా సాధ్యమే. కొంతమంది క్రైస్తవులు ఈ ప్రశ్నను గురించి తమలో తాము బాధపడుతూ ఉంటారు. నేను చేయాల్సిందంతా చేశానండి, కానీ ఏంటి ఇలాగూ పడిపోతున్నాను. నేను చేయాల్సిన, నమ్మకంగా ఉండాల్సినంతగా ఉన్నానండి. నేను అనుకుంటా ఒకవేళ దేవుడు నాకు మోక్షాన్ని ఇస్తాడు, లేకపోతే నాకు పరలోకాన్ని ఇస్తాడు అని నేను అనుకుంటున్నాను. అలాక ఈ వాక్య భాగంలో యోహాను గారు సహవాసంలో ఉన్న వారిని గురించి మాట్లాడుతూ, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు, గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నా. ఏం తెలుసుకోగలమంటే మనము నిత్య జీవం గలవారమని. నేను నిత్య జీవం పొందిన్నాను, నాకు తెలుసు నిత్య జీవంలో ఉన్నాను, నేను నిత్య జీవంలో ఉన్నాను, నిత్య జీవంలో కొనసాగుతాను, నిత్య జీవాన్ని నేను స్వతంత్రించుకుంటున్నాను అని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఎలాగూ ప్రశ్న, ఎలాగూ తెలుసుకోవచ్చు ఒక క్రైస్తవుడు? నేను రక్షణలో కొనసాగడానికి, నిత్య జీవం పొందడానికి నేను ఎలాగో తెలుసుకోవచ్చు.
ఆయన ఒక మాట చెప్పాడు ఆ వాక్య భాగంలో. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఆఖరి వచనంలో నిత్య జీవం గలవారు మనం తెలుసుకున్నట్టు నేను ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. రాయబడిన సంగతుల్ని చదువుతూ ఉంటే, రాయబడిన సంగతుల్ని ధ్యానిస్తూ ఉంటే, రాయబడిన సంగతులతో మన జీవితాలని పరిశీలన చేసుకుంటూ ఉంటే నీవు నిత్య జీవం కలవాడువో కాదో అని నీవు తెలుసుకోవచ్చు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, నీవు తెలుసుకోవచ్చు. అందుకని ఆయన అంటున్నాడు, ఎలాగూ తెలుసుకునే మార్గమే నేను ఎలాగూ తెలుసుకుంటాను. ఎలాగూ తెలుసుకుంటావు ఆయన చెప్తున్నావు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5, 6 వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకొనుడి. అదే అన్నమాట. ఇది దినదినము జరగాల్సిమే. ఉదయం లేవంగానే ప్రార్థనలో పరీక్ష జరగాల. ఉదయం అయిన తర్వాత సమయాన్ని కాలం అంతా గడిపిన తర్వాత, దినమంతా గడిపిన తర్వాత, ప్రార్థనకు వెళ్ళేక ముందు దేవుని సముఖంలో గ్రంథాన్ని తీసుకొని నీ హృదయాన్ని పరిశీలించుకొని ఈ దినములో నా చేష్టలు ఎలాగున్నాయి, నా కార్యములు ఎలాగున్నాయి అని నన్ను నేను పరీక్షించుకోవడం కావాలి. విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి. ఎప్పుడైనా నేను శోధించుకున్నావా? బంగారం దొరికితే మాత్రం శోధిస్తాం. అది 100%, అది 18%, 20% క్యారెక్టర్ ఎట్ట ఉంది అని శోధిస్తావా? కానీ మన విశ్వాస జీవితాన్ని, మన జీవిత శైలిని, మన జీవిత కార్యక్రమాల్ని మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోము, శోధించి చూసుకోము. అందుకని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కానియడలా గుర్తుపెట్టుకోండి. మీరు భ్రష్టులు కానియడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా అని ఏమంటున్నాడు? మీరు ఎరుగుదురు. యేసుక్రీస్తు మీలో ఉన్నాడా లేడా, లేకపోతే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదా అనేది మిమ్మల్ని మీరే ఎరుగుదురు. ఎవరో చెప్పాల్సిన, ఆయన విశ్వాసభ్రష్టుడండి, ఆయన విశ్వాసం లేనివాడండి, లేకపోతే ఇంకొక ఆయన విశ్వాసం లేనివాడండి, ఆయన క్రీస్తులో లేనివాడండి. ఎవరు చెప్పాల్సిన అవసరం. నేను క్రీస్తులో ఉన్నానో లేదో, నేను నిత్యజీవం కలిగి ఉన్నానో లేదో నాకు తెలుసు. ఎలా తెలుసు? దేవుని వాక్యాన్ని ద్వారా పరిశీలన చేయటం వలన తెలుసు. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే పరిశీలిస్తావో, దేవుని వాక్యానికి అనుగుణంగా విశ్వాసంతో నడుచుకుంటావో, నేను రోజువారీగా చేయవలసినది ఏమిటని దేవుడు కోరుతున్నాడో దాన్ని చేసి బ్రతుకుతున్నానా, రక్షణ కాపాడుకుంటున్నానా, నిలిచి ఉన్నానా, కొనసాగింపు చేస్తున్నానా అనేది నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు నా జీవితంలో నేను చూసేది ఏమిటంటే, దేవుని వాక్యపు వెలుగులో నేను సరిగా ఉన్నానా లేదా అని, నేను నమ్మకంగా జీవిస్తున్నానా లేదా అని, నా రక్షణ గురించి నాకు నమ్మకం ఖచ్చితంగా ఉంది, నిత్య జీవం ఉందని. కాకపోతే నేను కొన్ని మార్పులు నా జీవితంలో చేసుకోవాలని ఆలోచన. గుర్తుపెట్టుకోవాలి. కొన్ని మార్పులు నేను చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక నన్ను నేను వ్రాయబడిన లేఖనంలో పరిశీలించుకున్నప్పుడు నేను విశ్వాసే కాదా, క్రీస్తులో ఉన్నానా లేదు. మీరు క్రీస్తులో ఉన్నారని ఎరగడానికి, మీరు విశ్వాసం గలవారై ఉన్నారని తెలుసుకోవడానికి అవకాశం ఒకటే ఉంది సమయం. అదేమిటంటే ఈ గ్రంథాన్ని చదివి అందులో లేఖనాలని, దేవుని లేఖనాలని పరిశీలించి చూస్తే, ఒకవేళ నాకు చదువు రాదండి అని అంటే ఎవరి దగ్గర నన్ను చదివించి చూపించుకుంటే, వాక్యాన్ని నేర్పిస్తున్నప్పుడు వింటూ ఉంటే నువ్వే విశ్వాసంలో ఉన్నావో లేదో, క్రీస్తులో ఉన్నావో లేదో తెలుసుకునే అవకాశం ఉంది అని. మరొక భాగానికి వెళ్తా, టైం లేదు వాస్తవానికి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. దిస్ ఇస్ కాల్డ్ గాడ్స్ సెకండ్ లా ఆఫ్ గాడ్. ఒకడు క్రైస్తవుడు అయిన తర్వాత, క్రైస్తవుడు అయినా నీవు రక్షణ స్థితిలో ఎలాగూ ఒకసారి రక్షింపబడిన తర్వాత ఎల్లప్పుడూ రక్షింపబడినాడని భ్రమిస్తావేమో, అది సాధ్యం కాదు సుమి. అలాగే నీవు నిశ్చయంగా విశ్వాసివో కాదో, క్రీస్తులో ఉన్నావో, నిత్య జీవం పొంది ఉన్నావో నీవు ఎరగడానికి సాధ్యమే. దానితో పాటు ఒకవేళ నీవు రక్షింపబడిన తర్వాత, పూర్వం పాపములో నేను జీవిస్తున్నాను, నా పాపం ఎలాగుందంటే ఆ పాపము వాస్తవానికి నా జీవితాన్ని కప్పివేసి గతములు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా పాపంలో పడిపోయే అవకాశం ఉంది. క్రీస్తులో లేనప్పుడు నేను పాపము నా హృదయాన్ని కమ్ముకున్నది, నా జీవితాన్ని కమ్ముకున్నది, నేను నశించిపోయేవాడిగా ఉన్నారు. నశించిన నేను ఏ విధంగా పడేది, లేకపోతే ఏ విధంగా నేను నూతన జీవితాన్ని పొందేది అనేది ఒక అనిశ్చయతతో ఉండవలసిన అవసరం లేదని మనకు తెలుసు. ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తం నా పాపములను తుడిచివేయగలది ఒకటి ఉంది. అది గతంలో పాపములను కానీ ఇప్పుడు క్రైస్తవుడు అయిన తర్వాత చేసే పాపములకు కానీ ఒకటే పరిష్కారం. అదేమిటంటే క్రీస్తు యొక్క రక్తం. అందుకని ఆయన ఒక పాట రాశాడు,
వాట్ కెన్ వాష్ అవే మై సిన్స్? నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. ఈ పాటని మనం తెలుగులో కూడా పాడతాం. నన్ను సంపూర్ణంగా నా పాపముల్ని కడిగి వేయగలిగినది యేసుక్రీస్తు యొక్క రక్తము తప్ప మరేదీ లేదని. కానీ క్రీస్తు యొక్క రక్తం గత పాపంలో ఉన్నవాడిని కానీ ప్రస్తుత పాపంలో క్రైస్తవుడు అయిన తర్వాత పాపం చేస్తే గానీ ఏ విధంగా ఈ విషయాన్ని మనం చూడబోతున్నాం. మీరు రక్షింపబడ్డారని ఖచ్చితంగా తెలుసుకున్న వారైతే ఈ 3వ ప్రశ్నలో నేను క్రైస్తవుడగుటకు ముందే నేను పాపం చేసిన వాడే నశించాను, నా ఆత్మలో పాపంతో నిండి ఉన్నది కనుక పాపం వలన వచ్చు జీతము మరణము, కాబట్టి పాపం బట్టి నా ఆత్మ నిత్య నాశనములో ఉన్నది. నా పాపములకు పరిష్కారంగా క్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని అర్పించి తన రక్తం చేత నన్ను శుద్ధీకరించి పిలిచి ఏర్పాట్లోకి తెచ్చి శుద్ధీకరించి నూతనమైన క్రైస్తవుడిగా ఆయన శరీరం అనే సంఘములో జీవింపచేశాడు. మరి ఇక్కడ మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, గతంలో పాపం చేసిన వాడు కానీ క్రైస్తవుడు అయిన తర్వాత కానీ పాపం చేసిన వానికి కానీ ఒకటే పరిష్కారం, అదేమిటంటే క్రీస్తు యొక్క రక్తం. దీన్ని కొన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 28లో ఇప్పుడు ప్రభు బల్లకే వెళ్ళబోతున్నాం కొద్దిసేపు తర్వాత. ఆ ప్రభు బల్లకి వెళ్ళే సందర్భంలో క్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే ఆ యొక్క యూదులతో ఆయనతో కూడా వారి శిష్యులతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఆయన రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అలాగే ఆయన ద్రాక్షారసముని ఎత్తుకొని పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము నా నిబంధన రక్తము అని తెలియచేసిన అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం కనుక ఈ నా రక్తము పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం. గుర్తుపెట్టుకోవాలి, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. క్రీస్తులో ఉన్నవారికి, క్రీస్తులో లేని. ఇప్పుడు మనం చదివేది ఏమిటంటే, క్రీస్తులో ఉన్నవారి సంగతి ఏమిటి? పాపం చేస్తే దానికి కూడా ఒక పరిష్కారం ఉంది. అదేమిటంటే క్షమించడానికి దేవుని యొక్క 2వ నియమం. దీన్ని అంటారు 2వ నియమం. మొదటి నియమం అయితే గత పాపములో చేసిన వాని గురించి చెప్పేది, లోకములో అన్ని జనుల గురించి చెప్పేది. సువార్త పిలుపులో ఉన్న బాప్తిజములో వారికి పాపక్షమాపణ మారు మనసు పొందిన వారికి. కానీ ఇప్పుడు మరలా పాపం చేశాడు క్రైస్తవుడు అయిన తర్వాత, లేదండి మరలా పోయి బాప్తిజం తీసుకోవాలా? లేదు. క్రైస్తవుడు అయిన తర్వాత పాపంలో పడిపోతే, తొట్టిల్లితే, భ్రష్టుడైతే ఏమి చేయాలా? మరలా బాప్తిజం తీసుకోవాలా? మరలా బాప్తిజం తీసుకోవడం కాదు, కానీ క్రీస్తు రక్తం ఏ విధంగా క్రీస్తునందు ఉన్న వారికి సహాయపడుతుందో చూస్తాం. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 5-6 వచనంలో మనలను మనం ప్రేమించుచు తన రక్తం వలన నా పాపం నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. కనుక యేసు రక్తము పాపములను కడిగి వేస్తుంది అని చదువుతున్నాం. అపోస్తల కార్యగ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడు పౌలు అననీయ దగ్గరికి వెళ్ళినప్పుడు పౌలుకి అననీయ చెప్పిన మాట ఏమిటంటే, నీవు తడవ చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను కడిగి వేసుకోను. కనుక ఇక్కడ అన్నిట్లో కనిపించే ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, క్రీస్తు శరీరమందు ప్రభు సంఘములో భాగమైన నీవు మరలా పాపం చేసిన ఎల్లా రక్షింపబడుటకు ఏమి చేయాలి? అంతకు ముందు ఉన్న వారికి, క్రీస్తులో లేని వారికి కానీ క్రీస్తులో ఉన్న వారికి కానీ క్రీస్తు యొక్క రక్తమే పాపములను తుడిచివేయడానికి మూలమై ఉంది. కానీ క్రీస్తు శరీరం అనే సంఘములో నేను ఒకడుగా జీవిస్తున్న దినాలలో మరలా పాపం చేసిన ఎల్లా రక్షింపబడుటకు నేనేమి చేయాలి? 2 సంగతుల్ని చూసి 2వ నియమం క్షమాపణకి దేవుని యొక్క 2వ నియమాన్ని దాన్ని ఏమంటారు? గాడ్స్ లా ఆఫ్ పార్డన్, సెకండ్ లా ఆఫ్ పార్డన్. గాడ్ సెకండ్ లా ఆఫ్ పార్డన్, క్షమాపణకు దేవుని 2వ నియమం. అంటే క్రీస్తులో ఉన్న వారికి దేవుని యొక్క నియమాన్ని, పాప క్షమాపణ పొందడానికి నియమాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది అపోస్తల కార్యగ్రంథంలో నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లుగా ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మీరు తదుపరి పాపం చేసినప్పుడు ఏమి జరుగుతుంది? మీరు క్రైస్తవులైన తర్వాత, సంఘంలో భాగస్థులైన తర్వాత, సంఘంలో సభ్యులుగా ఉన్నప్పుడు నేను మళ్ళీ బాప్తిజం పొందాలా? లేదు. కానీ మనము క్రీస్తు యొక్క రక్తములో ఏ విధంగా పాపంలో కడిగి వేసుకునేది అనే దానికి సమాధానం యోహాను గారు మాటల్లో నుండి క్రీస్తు ప్రభువు సమాధానం ఇస్తున్నారు. ఆ సమాధానం ఏమిటంటే, 1 యోహాను పత్రిక 1, 7, 8, 9 వచనాల్లో, అయితే ఆయన లోకంలో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడుచుకొని ఎడ్లా. వెలుగులో నడుచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు పాపం చేసావా? క్రైస్తవుడు అయిన తర్వాత తొట్టిల్లావా? విశ్వాస భ్రష్టుడయ్యావా? విశ్వాసంలో నుండి తొలగిపోయావా? దానికి ఒకే మార్గం ఏంటి తెలుసా? వెలుగులో నడుచుకో.
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి. మనం పాపం లేని వారమని చెప్పుకొని ఎడ్లా మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. కనుక ఇంక లేదండి, నేను క్రీస్తులోకి వచ్చిన తర్వాత పరిపూర్ణంగా పరిశుద్ధనండి, 100% ఒక తప్పు కూడా చేయలేదని చెప్పడానికి వీలు కాదు. మనం పాపం చేయలేదని చెప్పిన ఎడ్లా మనలను మనమే మోసపుచ్చుకున్న వారమై ఉంటాం. క్రైస్తవులైన మనము ఒకవేళ తప్పిపోతే బుద్ధిపూర్వకంగా కానీ లేకపోతే పరిస్థితి ప్రభావాలను బట్టి కానీ తప్పిపోతే మరలా దేవుడు ఒక అవకాశాన్ని క్షమాపణ పొందడానికి రెండవ నియమమైన దేవుని నియమమైన క్షమాపణ సూత్రాన్ని ఇప్పుడు మనం చదువుతున్నాం. ఇది ప్రాముఖ్యమైనది. ఒక 5 నిమిషాలు తీసుకొని ముగించేస్తాం. ఈ భాగంలో మనం చూసేది ఏమిటంటే వెలుగులో నడుచుకోవడం అనేది ప్రాముఖ్యం. దాన్ని వచ్చే వారం నేను చెప్తా వెలుగులో నడుచుకోవడం అంటే ఏమిటి. కానీ ఇప్పుడు మాత్రం ఈ సూత్రాన్ని తెలియజేస్తా. క్షమాపణ క్రీస్తునందు ఉన్న వారికి క్షమాపణ దైవ నియమంలోని రెండవ నియమం ఏమిటి అనేది, క్షమాపణ నియమం అనేది మనం పొందేది ఎలాగోనే మనము వెలుగులో నడిచిని అలా. మరి వెలుగులో నడవడం అంటే ఏమిటి అనే దాన్ని తర్వాత మనం చూస్తాం. క్లుప్తంగా వెలుగులో నడవడం అంటే ఏమిటంటే ఆయన వాక్యపు వెలుగులో మనలను మనం పరిశీలించుకోవడం. దాన్నే మనం కీర్తనల గ్రంథంలో 119వ అధ్యాయం 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగై ఉన్నది. మనం వాక్యపు వెలుగులో నడుచుకుంటే మన పాపములను మనము శుద్ధీకరించుకోవడానికి అవకాశం ఉంది. దానినే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో సహోదరులారా అని ఆంగ్లంలో ఉంది, కొందరైతే తెలుగులోనైతే ప్రియులారా అని రాయబడి క్రైస్తవులకు రాయబడి. కనుక మనకి రాయబడిన గ్రంథం ఉంది, మనకి రాయబడిన కొత్త నిబంధన ఉంది. రాయబడిన మాటల్లో ఏది చేయాలి వెలుగులో నడుచుకోవడానికి అనేది ఆయన వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరిశీలించుకొని ఆ వాక్యపు వెలుగులో నడుచుకొని ఎలా రాయబడిన వాటిని అనుసరించి జీవించిన ఎలా అనుసరించి మార్చుకొని దిద్దుకొని ఎలా మనకి క్షమాపణ ఉంది క్రీస్తు యొక్క రక్తం. అది ఏ విధంగా క్షమాపణ చెప్తున్నా. ఏ విధంగా అంటే 3 సంగతులు ప్రాముఖ్యమైనవి. ఈ 3 సంగతులు ఏమిటంటే మారు మనసు పొందాలి. క్రైస్తవుడు అయిన తర్వాత నీవు రక్షణలో కొనసాగుతూ ఉంటే, నువ్వు తప్పు చేస్తే, నువ్వు పొరపాటు చేస్తే, పాపాన్ని ఆశించి లోకాన్ని ఆశించి శరీర కోరికలను ఆశించి నీవు చిక్కుకుంటే నీకు అవకాశం ఉంది. ఎప్పుడో తెలుసా? నువ్వు మారు మనసు నీవు విడిచిపెడితే, నీ ఆలోచనలు మార్చుకుంటే, నీ పద్ధతులను మార్చుకుంటే, నీ అలవాట్లు మార్చుకుంటే, నీవు మార్చుకున్న జీవితంతో క్రీస్తు దగ్గరికి వెళ్ళి అడగగలిగితే ఆయన ఇస్తాడు. మనం పాపం లేని వారమని చెప్పుకుని ఎట్లా మనం మోసపోతాం. కనుక ఒక వ్యక్తి క్రైస్తవుని అయినప్పుడు మరలా పాపం చేయకూడదు. వాస్తవానికి చేసిన ఎట్లా అతనికి మార్గం ఏమిటంటే నీ పాపములను 7వ వచనం 9వ వచనం మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం పాపంలో మనం ఒప్పుకొని ఎట్లా ఆయన నమ్మదగిన వాడిలో నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపం చేయలేనిది చెప్పుకొని ఎడ్లా ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఆయన వాక్యపు పరిశీలనలో మనం పాప క్షమాపణ ప్రార్థించి పొందడానికి అవకాశం. కనుక మారు మనసు పొందాలి, మన పాపాలను ఒప్పుకోవాలి. అందుకని మీరు ఒకరి పాపాలను ఒకరిని ఒప్పుకొనడి. ఒకవేళ ఒకరికొకరి పాపాలు తెలియకపోతే దేవుని దగ్గర ఒప్పుకో, దావీదులాగా ఒప్పుకో, దావీదు కోరుకున్నలాగా కోరుకో. అలాగ ఒప్పుకున్న నీవు పాప క్షమాపణ కొరకు ప్రార్థించిన ఎడ్లా నీకు అన్యోన్యమైన సహవాసం ఉంది. ఎప్పుడో తెలుసా? వెలుగులో నడిచిన ఎడ్లా. గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది మరలా మనం చూడబోతాం వెలుగులో. దీనికి ఒక ఉదాహరణ, ఒక మంచి ఉదాహరణ చెప్పి ముగించేస్తా. అపొస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో ఒక ఆయన మనకి కనిపిస్తున్నాడు. అతడు ఎవరో కాదు, గారడీ సీమ. ఈ గారడీ సీమను గురించి మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఈ వ్యక్తి ఆ యొక్క సమరయ పట్టణంలోనికి వెళ్ళి అపొస్తలులు బోధిస్తున్న సందర్భంలో ఆయన కూడా ఆ సమరయ పట్టణంలో స్త్రీలతో కూడా పురుషులతో కూడా సువార్తను విన్నవాడుగా కనిపిస్తున్నాడు. సువార్త విని ఈ గారడీ సీమోను బాప్తిజం తీసుకున్నాడు, రక్షణ పొందాడు. ఆ సందర్భంలో ఇక్కడ మంచి కార్యక్రమం జరుగుతుందని పేతురు యోహానులు అక్కడికి రావడం జరిగింది. పేతురు యోహానులకు అక్కడికి వచ్చి అక్కడున్న ప్రజల మీద చేతులుంచి ప్రార్థన చేయటం వలన వారు పరిశుద్ధాత్మ శక్తి పొందినట్లుగా వారు చేతులుంచి ప్రార్థించడం వలన విశేషమైన అద్భుతమైన వరములు వారికి ఇవ్వడం జరిగింది. అలా ఇస్తున్న దానిని చూస్తున్న ఈ గారడీ సీమోను వెంటనే ఏం చేశాడంటే నాకు కూడా ఆ వరం కావాలని డబ్బుతో దేవుని వరమును కొనడానికి ప్రయత్నించాడు. ఈ కొనడానికి ప్రయత్నించిన ఈ భాగంలో
ఒక విషయాన్ని చదివి ముగించేస్తా. 18వ అధ్యాయంలో నుంచి 8వ అధ్యాయం 18వ వచనంలో నుంచి చూడడానికి ప్రయత్నించండి. అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టినవన్నీ పెట్టి, నేను ఎవని మీద చేతులుంచునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాడు. అధికారం పొందడానికి, దేవుడిచ్చిన అధికారం పొందడానికి ద్రవ్యముతో కొనడానికి ఆలోచించాడు. ఆలోచనే చెత్త. ఈ జీవితంలో మనం చూడగలిగితే అనేక సార్లు మనము దేవుని యొక్క అధికారాన్ని మనం డబ్బుతో కొనాలని. రక్షణ నీకు డబ్బుతో రా, దేవుని కృప నీకు డబ్బుతో రా, దేవుని యొక్క ఐశ్వర్యం నీకు డబ్బులో రాదు, పరలోకం నీకు డబ్బుతో రాదు. కానీ ఇతడు ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందినట్లుగా వారి చేతులుంచి ప్రార్థించడం వలన పొందినందున అలాంటి కార్యక్రమం ఒకప్పుడైతే ద్రవ్యం ఇచ్చి ఆయన అనేకమైన మోసముతో ద్రవ్యాన్ని పొందుతూ ఉన్నాడు. ఆ ద్రవ్యముతో అతడు సంపాదించుకోవాలని చూస్తున్నాడు. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందనని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించునుగా. డబ్బును ప్రేమిస్తే, లేకపోతే దేవుని అధికారముని దుర్వినియోగం చేసుకోవడానికి డబ్బుతో దాన్ని సంపాదించుకోవాలనుకుంటే ఆయన అంటున్నాడు, నీతో కూడా నశించునుగాక. నీ తలంపులు నీతో కూడా నశించునుగాక. తలంపులతో కూడా పొరపాటు చేయడం తప్పు అనేది మనకి ఉదాహరణ మనకి తెలియజేస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు ఆఖరిగా, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదా చూసుకోవాలి. ఒకవేళ సరికాకపోతే సరిపడడానికి మార్గం ఏమిటి? మారు మనసు, ఒప్పుకోలు, పాపక్షమాపణ కొరకు ప్రార్థన చేయడం. అప్పుడు క్రీస్తు రక్తము నీ ప్రతి పాపమును కడిగి వేయడానికి సహాయకరంగా ఉంటుంది. నువ్వు వెలుగులో నడిచినప్పుడు. గుర్తుపెట్టుకోవాలి, వెలుగులో నడవడం ఏమిటో. ఒక వ్యక్తి ఇక్కడ మనం చూసినప్పుడు క్రైస్తవుడు అయ్యాడు. పాపం క్రైస్తవుడు అయిన తర్వాత చేశాడు. అతను దాన్ని గురించి 22వ వచనంలో పేతురు దాన్ని గురించి చెప్తూ, కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకనుమో. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించును. నీ హృదయ ఆలోచనలో కూడా పొరపాటు అయితే దాన్ని క్షమించాలనుకుంటే దేవునికి వేడుక. నీవు మారు మనసు కనుక నీవు మారు మనసు పొంది దేవునికి వేడుకొని పాప క్షమాపణ నిమిత్తం ప్రార్థన చేసి ఒప్పుకొని నీ పాపములు క్షమింపబడిన కనుక ఈ గారడి సీమోను క్షమాపణకి దేవుని రెండవ నియమానికి ది సెకండ్ లా ఆఫ్ పార్డన్ ఆఫ్ గాడ్ అనే గాడ్ సెకండ్ లా ఆఫ్ పార్డన్ అనే దానికి మాదిరికరంగా ఉన్నాడు. కనుక క్షమాపణకు దేవుని రెండవ నియమానికి మనం చక్కటి ఉదాహరణగా గారడి సీమోను చూసాం. కనుక గారడి సీమోను ఆఖరికి నేను ఘోరమైన పాపమును దుష్టత్వాన్ని చేశాను కనుక మీరే నా కొరకు ప్రార్థన చేయండి, నీ చెడుతనము మానుకొని మారు మనసు పొందు, నీవు పాపాలు క్షమింపబడినని చెప్పినప్పుడు అప్పుడు వారు మారు మనసు కొరకు తన కొరకు ప్రార్థన చేయమని అడగడం అనేది సమాధానం మనకి కనిపిస్తుంటది. కనుక రక్షణలో నిలిచి కొనసాగడానికి నేనేం చేయాలి? రక్షణలో నిలిచి కొనసాగడానికి నీవు క్రైస్తవుడు అయిన తర్వాత పాపం చేసిన ఆ పాపాలకి క్షమాపణకి క్రీస్తు యొక్క రక్తం ఎవరికి సహాయం చేస్తుందంటే ఎవరు వెలుగులో నడుస్తారో, ఎవరు పాపాలని గ్రహించి మారు మనసు పొందుతారో, ఎవరు పాపముల్ని తప్పుడు ఆలోచనలు దురాలోచనలు దేవుని ఒప్పుకుంటారో ఆ పాప క్షమాపణ కొరకు ప్రార్థించిన వారికి, వెలుగులో నడుస్తూ జీవించిన వారికి క్రీస్తు యొక్క రక్తం ఎప్పుడు సహాయపడుతుంటది. దేవుని చిత్తం అయితే రాబో ప్రభు దినాన ఈ వెలుగులో నడవడం అంటే ఏమిటి, నేను పాపం చేసినప్పుడు ఏ విధంగా వెలుగులో నడిచేది, ఆ వెలుగులో నడిచే ఆ సంబంధ బాంధవ్యము నా యొక్క పాపాలని మారు మనసుతో కూడిన ఒప్పుకోలుతో కూడిన నా పాపాలని నేను వేడుకుంటే దేవుడు క్షమిస్తాడు అనే విషయాన్ని మనం అభ్యాస సిద్ధంగా మన జీవితానికి అలవర్చుకొని ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. కనుక ఈ విషయంలో గతంలో చూసిన పాఠాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రాముఖ్యమైన విషయాల్ని మనం ఇప్పుడు ఆలోచన చేశాం. గతంలో అయితే నేను రక్షింపబడటకు ఏమి చేయాలి అని చూసాం. ఇప్పుడైతే ఆ రక్షణలో నిలిచి ఉండటానికి నేనేం చేయాలి, రక్షణలో కొనసాగడానికి నేనేం చేయాలి. అందులో 3 ప్రాముఖ్యమైన అంశాలని మనం చూసాం. అంశాలు ఏమిటంటే మొదటిగా మనం చూసిన అంశం, నీవు ఒకప్పుడు రక్షింపబడిన తర్వాత ఎల్లప్పుడూ రక్షింపబడిన వాడిగానే మిగిలిపోవు. నీ తప్పుపోయే భ్రష్టుడయ్యే అవకాశం ఉంటుంది, తొట్టిల్లే అవకాశం ఉంది. రెండవదిగా నేను నిజంగా రక్షింపబడ్డానని తెలుసుకునే అవకాశం ఉంది. ఒకవేళ
నీవు క్రైస్తవుడు అయిన తర్వాత పాపం చేస్తే ఈ రెండవ నియమం, దేవుని యొక్క క్షమాపణ కొరకైన ఈ రెండవ నియమం ఉంది. ఆ నియమం ఏమిటంటే క్రీస్తు యొక్క రక్తములో వెలుగులో నడిచి మారు మనసు పొంది ఒప్పుకొని ప్రార్థించే వారికి ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు యొక్క రక్తం సహాయం చేస్తుంది. కనుక మనం అలాగూ క్రీస్తులో మన యొక్క రక్షణని ఏ విధంగా కొనసాగించాలి, ఏ విధంగా నిలబడాలి అనే విషయాన్ని ఇంతవరకు ధ్యానించే అవకాశంలో ఓపికతో విన్న వారికి ప్రభు యేసు క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను.